హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, ఇప్పటికే అప్డేట్స్ కూడా చెప్పా. మరి ప్రోమో ప్రకారం చూసుకుంటే ఏం జరిగింది, భరణి గెలిచాడా ఓడిపోయాడా ఏంటి అనేది కూడా చాలామంది డౌట్స్ అవన్నీ కూడా మాట్లాడుతాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఈ ప్రాసెస్ గురించి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. ఎటు ఆయన ఫిజికల్గా గట్టిగా స్ట్రాంగ్గా ఆడతాడు గౌతమ్ కృష్ణ, అట్లాగే భరణి కూడా మంచిగా ఆడతాడు. అయితే మరి ఇక్కడ బిగ్ బాస్ అయితే ట్విస్ట్ ఇచ్చాడు కదా, చివరి కెప్టెన్సీ యుద్ధంలో మీరు ఎంతవరకు యుద్ధాలు చేశారు కదా, ఇప్పుడు బయట నుంచి యోధులతో చేయాలి, వాళ్ళని ఓడించి కంటెండర్స్ అవ్వాలి, గెలిచిన వాళ్ళకి కంటెండర్స్ అవుతారని ఇది బాగుంది. పైగా గత సీజన్లో వీళ్ళ గేమ్ చూసి ఆడియన్స్గా వీళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆడియన్స్గా గత సీజన్లో వాళ్ళ గేమ్ చూసి వచ్చి వాళ్ళతోనే మళ్ళీ ఇప్పుడు ఆడడం అనేది నిజంగా ఒక మంచి స్వీట్ మెమరీ, ఒక ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈ టాస్క్, ఈ ప్రాసెస్ అంతా. సరేగా వీడియో చూసే ముందు లైక్ అయితే కొట్టేసండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పటికే నేను అప్డేట్లో జర్నలిస్ట్ సతీష్లో 2 వీడియోలు ఈ ప్రాసెస్ ఎట్లా అవుతుంది, ఎవరెవరు అయ్యారు, ఎవరు ఓడి పేరు ఏంటి అంటే డీటెయిల్డ్గా చెప్పా. బట్ మీకంటే ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, ఈ ప్రోమోని చూసేటప్పుడు ఏమనిపించింది కూడా కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. అట్లాగే రీతు చౌదరి వర్సెస్ సంజన గొడవలో ఎవరి తప్పు, చాలా డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో రచ్చ నడుస్తూ ఉంది. దాని గురించి కూడా ఒక స్పెషల్ వీడియో నెక్స్ట్ జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా. దాని గురించి కూడా మీ ఒపీనియన్ పెట్టండి. అట్లాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ డీమోన్, వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది కదా, వాళ్ళ గురించి కూడా మీ ఒపీనియన్. మెడపట్టుకున్నాడు కదా, ఆపాలనే ఆపాడా, ఆపాలనే ఎట్లా పట్టుకున్నాడా, లేకపోతే ఇలాగ నెట్టేద్దాం తోసేద్దాం అనే మాదిరిగా పట్టుకున్నాడా, ఆయన ఇంటెన్షన్ మీకు ఏమనిపించింది? ఈ 2 టాపిక్స్ చాలా రచ్చ అయితే నడుస్తుంది, విపరీతమైన డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండింటి మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఒక వీడియో అయితే మాట్లాడుకుందాం. సరే, గౌతమ్ కృష్ణ సుమన్ శెట్టికి ఎంటర్టైన్మెంటు అసలు ఇచ్చి పడేస్తున్నారు. నామినేషన్లో కొన్నిసార్లు మీ బీపీ చూస్తే పోతారావు అనిపిస్తుంది. అంటే నాకేమనిపించిందంటే, వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ బిగ్ బాస్ టీము చెప్పి పంపిస్తుందా, సుమన్ అని ఆయన ఉంటాడు, అసలు మీరు చూసారో లేదు కానీ, అసలు మీరు చూడలేకపోతే మీ దురదృష్టం, మీ బేర్లకు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, మామూలు కామెడీ కాదు, మామూలు పంచులు కాదు, అసలు అతడు లేకపోతే సీజనే లేదు, అసలు షోయే లేదు. ఆ రేంజ్లో చెప్పి ఆకాశానికి ఎత్తి పంపిస్తున్నారా? అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ షో చూస్తారు, చూడకపోతారు, బట్ వాళ్ళకి అంతలా మ్యానిపులేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్లా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వీకెండ్ వచ్చేటప్పుడు ఆడియన్స్కి కావచ్చు, అట్లాగే అక్కడ కూర్చుంటారు కదా ఆడియన్స్, వాళ్ళకి కావచ్చు, ఇట్లా హౌస్ మేట్స్కి ఇలా ఎవరైనా వచ్చి వాళ్ళకి బతిమలాడి మరి పంపిస్తున్నారేంటి? నేను అక్కడ మా సుమన్ ఉంటాడు, కొద్దిగా లేపండి ఏంది బాబు, లేకపోతే దాని సెంటిమెంట్ రాగానే వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే వచ్చేవాళ్ళు కావచ్చు, ఫస్ట్ సుమన్ని ఆకాశానికి ఎత్తితే టీఆర్పీ వస్తుందని ఏమన్నా సెంటిమెంటా, లేకపోతే ఆయన ఈ సీజన్ స్పాన్సర్డా, ఆయన ఇస్తున్న కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా ఈ సీజన్లో? అసలు ఎట్లా ఉన్నాడు? ఇంత విడ్డూరమైన విచిత్రమైన కంటెస్టెంట్ని జర్నీని మనం ఇన్ని సీజన్లో ఎన్నడూ చూడలేదు కదా. ఈ ఎలివేషన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళకి చెప్పే పంపిస్తున్నారని అర్థమవుతుంది. అది మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ పోనీ, నిన్న బీపీ వచ్చి పోతారేమో అనిపిస్తుందండి, భయం వేస్తుందని అన్నాడు కదా. పోనీ నామినేషన్లు పాయింట్లు ఏమైనా ఒక్కటంటే ఒక్కటి చెబుతాడా? నిన్న కూడా సేఫ్గా తనూజ గట్టిగా అనింది, ముద్దు మాటలు చెప్పుకొని సేఫ్గా ఆడుతున్నారు, చాలా బ్రేక్ చేయండి సుమన్ అని చెప్పేసి. నిజంగా అంతకుముందు సేఫ్ ఆడలేదని చెప్పాడు, కానీ 100% ఆడతానికి ఉదాహరణ ఇదే కదా. ఇప్పుడు ఆ సంజనాకి చెప్పినప్పుడు ఏం పాయింట్స్ అని, హౌస్ హార్మోని తగ్గిపోతుందంట, హౌస్ హార్మోని సంజన వల్ల తగ్గుతుందా? నిన్న సంజన చెప్పినట్టుగా డీమోన్ రీతి వీళ్ళ వల్ల కదా, వాళ్ళ ట్రాక్ వల్ల అరుచుకొని గొడవలు పడిపి చించుకొని గొంతులు తెగిపోతే ఏమో నారాలైన మాదిరిగా ఉంటే, మరి అది హౌస్ హార్మోని ఎప్పుడైనా చేసాడు వాళ్ళిద్దరు నా పాయింట్లో? పోనీ మిగతా వాళ్ళు అసలు గేమే కనబడట్లేదు, అసలు చూస్తే కదా. ఎంత సిల్లీ పాయింట్స్ అంటే, తనూజ వల్ల కెప్టెన్ కాలేదు కాబట్టి ఆ కెప్టెన్సీ టాస్క్లో అతని గేమ్కి ఎవరి వల్లైనా ఎఫెక్ట్ అయితే ఆ ఒక్క కంటెస్టెంట్ నీకు తప్పనిసరి పరిస్థితుల్లో 2వ చాయిస్ కింద చేస్తాడు, లేదంటే సంజన. పైగా ఎంత సిల్లీ పాయింట్లు అంటే, సంజన అంట సుమన్ డార్లింగ్ అనిందంట, అది ఇద్దరికి ఇరిటేషన్ అంటే అందరికీ ఇరిటేషన్. అది ఫాన్ కోసం మామూలుగా చాలా క్యాజువల్గా ఫ్రెండ్లీ నేచర్తో ఏదో కొద్దిగా ఇష్టమో అభిమానం ఉండబట్టే అట్లా అంటారు, లేకపోతే అందరికీ అంటారా సుమన్ డార్లింగ్ అని? ఎవరికి పడితే వాళ్ళకి ఎవరికి అంటారు కదా. పోనీ సీరియస్ నోట్లో అనిందా? ఏదో ఒకసారి సరదాగా అది పెద్ద పాయింట్ అండి. ఇరిటేషన్ ఉంటే అక్కడే చెప్పొచ్చు కదా, కిచెన్లో వర్క్ అది చేయి ఇది చేయు, దాని గురించి ఇరిటేషన్ అని మాటకు ఒక ముందుకు ఇరిటేషన్ వెనకొక ఇరిటేషన్ చెప్పి ఆడియన్స్కి ఇరిటేషన్ తెప్పించి ఈ కంటెస్టెంట్కి ఎలివేషన్లు ఏంటో చూస్తే మీకు ఇరిటేషన్ వచ్చిందో లేదో కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటి, గౌతమ్ కృష్ణ అంటాడు కదా, మన తెలుగు జనాలు
మన తెలుగులో అని కూడా పర్టికులర్గా వాడాడు. మరి ఎందుకు అనేసి కూడా కామెంట్ పెట్టండి. మరి మీ అందరినీ గుండెల్లో పెట్టుకున్నారు, మీ బాధన వాళ్ళ బాధగా, మీ సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా, మీరు కెప్టెన్ అయితే వాళ్ళు హ్యాపీ అని చెప్పేసి ఇది మాత్రం నిజమే. తెలుగు వాళ్ళది విశాల హృదయం కనుకే వాళ్ళు అభిమానించారంటే, ఆరాధించారంటే గుండెల్లో పెట్టుకుని వాళ్ళ బాధను వీళ్ళ బాధగా, వాళ్ళ వీళ్ళ ఎమోషన్గా ఫీల్ అవుతారు. అందుకే కన్నడ నుంచి వచ్చి గెలిచి కప్పు కూడా మన వాళ్ళ విశాల హృదయమే కారణం. వాళ్ళు కూడా గెలుచుకొని వెళ్ళగలుగుతున్నారంటే అందరినీ ఆదరిస్తారు కనుక. అట్లాగే గౌతమ్తో మరి ఛాలెంజ్ అయినప్పుడు త్వరగా సరిగా పెట్టాలంటే టాస్క్, మరి ఇది కలర్స్ పెట్టాడు, ఒక లైన్లో ఇంకొక లైన్లో ఇమేజెస్, అట్లాగే 3వ లైన్లో సింబల్స్, లోగోస్ ఇవన్నీ పెట్టాడు. ఇవి గమనించి వాళ్ళ బోర్డులో ఉన్న కలర్ స్టైల్స్ తీసుకుని పెట్టాలంటే ఆ డెన్లో ఉన్న బోర్డులో ఉన్నట్టుగా సేమ్ ఇక్కడ చూసుకొని అక్కడికి పోయి యాస్టీజ్గా ఆ ఆర్డర్లో పెట్టాలంటే ఫైనల్లో 3 బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని స్వింగింగ్ ఇది ఉంది కదా, దాని మీద ల్యాండ్ అయ్యే మాదిరిగా పెట్టాలంట. మరీ అంత పెద్ద టాస్క్ అని చెప్పలేం, కానీ కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఆ కలర్స్, ఆ టైల్స్, రెడ్ చూసామో, బ్లూ చూసామో, గ్రీన్ చూసామో, ఎట్లా కొద్దిగా గందరగోళంగా ఉండొచ్చు. బట్ స్పీడ్ మెయిన్ అక్కడ ఆయన చెప్పినట్టుగా త్వరగా సరిగా ఆ రెండే కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ ప్రోమోని బట్టి క్లియర్గా చూస్తేనే ఒక విషయం అర్థమైపోతుంది. మీరు ఏం గమనించారో చెప్పండి. భరణి బెల్ల కొడుతున్న సమయానికి ఆ పక్కన గౌతమ్ ఆల్రెడీ ఆ ఎల్లో కలర్ బ్యాగ్స్ అయితే ఆ స్వింగింగ్ ఏమైతే ఉందో ఆ బోర్డు మీద కనిపిస్తూ ఉన్నాయి. భరణి కొట్టేసరికి అంటే అప్పటికే ఆయన కంప్లీట్ చేస్తాడు. ప్రోమోలో గౌతమ్ కూడా ఒకసారి 3 పడిపోయినాయి, మళ్ళీ పెడతారు కదా. అట్లా ఫైనల్గా బెల్ల కొట్టే సమయానికి అక్కడ పాజిటివ్లో చూడండి, స్లో మోషన్లో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రోమోని బట్టి క్లియర్గా అర్థమవుతుంది కదా, ముందే గౌతమ్ పెట్టేసి బెల్ల కొట్టేసి అని అర్థమవుతూ ఉంది. మరి ఇట్లా చూస్తే ప్రోమోని బట్టి అర్థమవుతుంది. కొన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేస్తాడు కదా. అయితే మనకున్న అప్డేట్ ప్రకారం కూడా భరణి ఈ టాస్క్లో ఓడిపోయాడంటే గౌతమ్ కృష్ణ గెలిచాడంట. అయితే భరణి పాప నిజంగా ఇంకొక లాజిక్ కూడా ఇక్కడ ఏంటంటే, భరణి ఒకవేళ గెలిస్తే ఎమోషనల్గా అంత బాధపడేవాడు కాదు కదా, హ్యాపీ ఫీల్ అవుతుంది కదా, అమ్మయ్య కాన్ఫిడెన్స్ కూడా పెరిగేది కదా. అయితే దురదృష్టం అనుకోవాలి, కూతురు కూడా కెప్టెన్గా చూడాలని చెప్పింది. ఆ డైలాగ్ కూడా ఇక్కడ ప్రోమోలో చూపించారు కదా. కొన్ని లాస్ట్ వీక్ అంటే రీతు ఏదో రకంగా ప్రయత్నం చేసి కాలమో అదృష్టమో వాళ్ళ అమ్మగారు ఆశీస్సులు ఏదో రకంగా అన్ని రకాలుగా ఫలించి ఆవిడైతే సక్సెస్ అయింది. బట్ ఇతనికి బ్యాడ్, నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది. ఆ బ్యాడ్ లెక్క అనుకోవాలి. ఎందుకంటే మొన్న కూడా నాకేంటో చాలా దురదృష్టం వెంటాడుతుంది అని ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు రీతు అయినప్పుడు కూడా, దివ్యతో కూడా చెప్పుకొని. సో ఇప్పుడు ఏంటి, కెప్టెన్ అయితే ఒక వారం ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు ఇలా కాకపోతే సింపతి ఖచ్చితంగా వస్తుంది. అయ్యో పాపం, ఎందుకంటే ఎప్పుడో సెకండ్ వీక్లో ఆ టీషర్ట్కి రంగు పూసుకునే టాస్కులు అయిపోవలసిన వాడు ఈ సీజన్లో ఎంతవరకు కాలేకపోయాడు. అన్యాయంగా ఆ రోజు సంచాలకుగా ఉండే ఆమె అన్ఫేర్ ఎలిమినేషన్తో ఆ పెయింట్కి బజర్ మోగేలోపు పాజ్ పెట్టి గేమ్ని ఆపేసి మరి ఆ బజర్ దగ్గర మీరు డిస్క్వాలిఫై అంటే అప్పటికి వీళ్ళు చప్పట్లు కొట్టిసిన వాళ్ళు కూడా, కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థం కాకపోయినా తర్వాత అవును ఎందుకు భరణ్ ఎందుకు అవుట్ చేసింది, ఏం ఫౌల్ ఆడాడు, అంత దారుణంగా తెప్పించేసింది. పాప నిజంగా దురదృష్టం. లేదంటే అప్పుడు అయిపోవలసిన ఆయన ఈయన సైలెంట్గా వచ్చేసాడు. అప్పుడు కూడా మనకు గట్టికి ఇచ్చి పడేసి ఉంటుంటే ఇంక ఇప్పటికి వేరే లెవెల్లో ఉండదు ఈయన గేము. ఎనివే ఆయన కొంత తగ్గిపోయి గంగి గోవులుగా ఆడుకోవడం కూడా మైనస్ అయిపోయింది. ఎనివే ఈయన చేతుల మీదుగా రాము రాధర్ లాంటి వాళ్ళు కూడా కెప్టెన్గా చేశాడు. చాలామంది కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసిన ఆయన ఇంతవరకు అవ్వకపోవడం నిజంగా ఆయన ఇప్పుడు బాధపడతా ఉంటే గౌతమ్ కృష్ణ చెప్పినట్టుగా మీ బాధను ఆడియన్స్ బాధగా తీసుకొని అట్లా ఖచ్చితంగా సింపతి అయితే వస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఆయన ఎఫర్ట్స్ అయినా తక్కువ తినాడా. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు అనేసరికి వెనక ముందు చూడకుండా వయసును కూడా పక్కన పెట్టేసి మిగతా అందరితో పోల్చుకుంటూ కొద్ది పెద్ద అయినా సరే అవన్నీ పక్కన పెట్టి ఆ రిబ్స్కి ప్రాబ్లం ఉన్నా, హ్యాండ్ పెయిన్ ఉన్నా అంతా ఎఫర్ట్స్ పెట్టి కూడా అవ్వలేకపోవడం అంటే పాపం కూతురు అడిగింది ఇంత చేసినా అదైతే బాధ ఉంటుంది, సానుభూతి అయితే వస్తుంది. మరి నాకున్న అప్డేట్ ప్రకారం కొన్ని అప్డేట్స్ ఏంటంటే దివ్య కూడా ఆయన మరీ బాధపడిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే కొద్దిగా ఆవిడ ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ గట్టిగానే మాట్లాడిందంటే, ఎందుకు అంతలా బాధపడతారు, అయిపోయింది కదా వదిలేయండి ఇంకేం చేస్తారు అంటే. నాకేమనిపించిందంటే ఒక్కడే అవ్వలేదు కనుక మరొకసారి లాస్ట్ ఛాన్స్ మరొకసారి వినియోగించుకోవచ్చు అని బంపర్ ఆఫర్ ఏమైనా ఇస్తే బాగుండేది నాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు అందరూ అయ్యారు కదా భరణి, బిగ్ బాస్, అట్లా మీకు కూడా అనిపిస్తూ కామెంట్ పెట్టండి. మరొక అవకాశం ఇస్తానను, మళ్ళీ నువ్వు ఆడుకోవచ్చు, గెలాలంటే గెలుచుకుంటే కంటెంట్ రేస్లో ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ సీజన్లో కూడా గతంలో కూడా అట్లాగా 1-2 సందర్భాలు ఇచ్చినట్టు ఉన్నాడు కదా. సో అట్లా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తే బెటర్. అట్లాగే డీమోన్ పవన్ అంటే దివ్యాక అంటే మనకున్న అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడంటే, ఎందుకంటే బయట డిస్కషన్స్ టాపిక్స్ ఏవో మాట్లాడుతున్నారంట. పర్టికులర్గా వీళ్ళెదురు అగ్ని పరీక్షలో కామనర్స్గా వచ్చారు కదా, ఆ ముచ్చట్లు ఏవో పెడితే వార్నింగ్ ఇస్తే రీతు కూడా పూల్ దగ్గర ఏదో చిన్న పనిష్మెంట్ అయితే ఇచ్చిందంట. సో ఇవి అప్డేట్స్. మరి రెడ్ కార్డు ముచ్చట చాలా జరుగుతుంది కదా, సంజన డీమోన్ వెర్సెస్ ఆ ముచ్చట గురించి కూడా కాసేపు వీడియో పెడతా జర్నలిస్ట్ ఆఫీస్లో. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.